దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన నవీపేటతో పాటు మండలంలోని అబంగపట్నంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 70 టీమ్స్ వారు పరీక్షిస్తున్న సందర్భంలో వారు ఎక్కడైనా ఆపరేషన్ అవసరం ఉంటే వారి యొక్క డీటెయిల్స్ అంతా కూడా మా సిబ్బంది రాసుకుంటున్నారు. వారి సపరేట్గా రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ వాటిని నమోదు చేయడం జరుగుతూ ఉంది. సో ఒక 1 వీక్ తర్వాత ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. జీజీఎస్లో ప్రతిరోజు 30 నుంచి 40 ఆపరేషన్ చేసే విధంగా ఇప్పటికీ ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ దాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. ఆ విధంగా అంటే అన్ని రకాల సమస్యలు అంటే దగ్గర చూపులో ఇబ్బంది ఉన్నా, దూర చూపులో ఇబ్బంది ఉన్నా, లేదా ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. ఇక్కడ మేము అందరూ ఏంటంటే